బజీ గారు నమస్తే అండి. ఇప్పుడు ఏదైతే గనక సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేస్తున్న లేదంటే ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లు ఏమంటారు మీరు? అసలు దాని వల్ల అసలు ఎలా చూడొచ్చు అంటారు? చంద్రబాబు మైనార్టీలకు వెన్నుపోటు పొడిచారు అంటూ చేస్తున్న వ్యాఖ్యానాలు కరెక్టే అనుకోవచ్చు అంటారా? వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యానాలు కరెక్టే అనుకోవచ్చు అంటారా? వైసీపీ నాయకులు ఈ విధంగా చెప్పడం అనేది అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే గతంలో వారు బీజేపీకి ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వంతో లావాదేవీలు జరుపుకున్నారు, ఏ విధంగా వాళ్ళు అప్పుడు మైనార్టీల పట్ల వ్యవహరించిన తీరు కానివ్వండి, అవన్నీ లెక్కలో వేసుకుంటే అది మరి అప్పుడు వాళ్ళది కరెక్టా అని మనం ప్రశ్నించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చంద్రబాబుని సమర్థించే విధంగా నేనైతే మాట్లాడట్లేదు. ఎందుకంటే చంద్రబాబు గారు కూడా అతి కష్టం మీద రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అనే మాట వాడటం జరిగింది. అయితే దాన్ని ముస్లిం మైనార్టీలు అందరూ కూడా ఆమోదిస్తారా అంటే ఖచ్చితంగా ఆమోదించరు. ఎందుకంటే మీ దగ్గర ఉన్న బలాన్ని గనక లోక్సభలో మీరు ఓటు వేయకపోయినా సరే పాస్ అయ్యేది బిల్లు, పెద్ద ఇదేంగా అయ్యేది కాదు. ఒక పక్కన నితిన్ కానీ మీరు కానీ ఇద్దరు కలిసి ఏమన్నా ఆగితే ఆగేదేమో, కానీ ఫుల్ మెజారిటీ ఉన్నప్పుడే గతంలో 2 సార్లు కూడా ఆ బిల్లుని ఆమోదించడానికి భయపడ్డ కేంద్ర ప్రభుత్వం ఆమోదించుకోలేని పరిస్థితిలో ఉన్నది ఆ టైంలో. ఇప్పుడు ఫుల్ మెజారిటీ లేని పరిస్థితుల్లో మీరు చంద్రబాబు గారు వేయటం వల్ల పెద్దగా వేయకపోయినా వేసినా పెద్దగా ప్రాబ్లం అయితే వచ్చేది కాదు. ముస్లిం మైనార్టీల పట్ల అందరికీ కూడా మైనస్గా కనబడేది అయితే కాదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఏదో పాస్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండి అయిపోయేది. దీనికి ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ముస్లిమ్స్లో ఈ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ అనేవి బాగా డబ్బున్న కుటుంబాలు దారాదత్తం చేసి భూమిని లేకపోతే ఆస్తిని దారాదత్తం చేసి పేద ముస్లింలకు ఉపయోగించండి అని చెప్పేసి దాన్ని ఈ యొక్క వక్ఫ్ ప్రాపర్టీగా చెప్పుకుంటూ ఉంటాం. దాన్ని సరైన రీతిలో ముస్లింలకి ఇప్పుడు దాకా వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ అనేది చేరట్లేదు, వాళ్ళకి సరైన పేదవాళ్ళకి చేరట్లేదు అనే బాధ ముస్లింలలో ఉన్నప్పటికీ కూడా అన్య మతస్థుల యొక్క ఎంట్రన్స్ అనేది ఏ ముస్లిం కూడా అంగీకరించడు దాంట్లో వచ్చి పెత్తనం చేస్తామంటే. ఎందుకంటే ఈ అంశానికి లేవనెత్తినప్పుడు మీ యొక్క ప్రాపర్టీస్లో ఏవైతే హిందూస్ ప్రాపర్టీస్ ఉన్నాయో లేకపోతే ఇంకోళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయో వాళ్ళల్లో కూడా మేము కూడా అందులో మమ్మల్ని కూడా చేస్తారా అన్న ప్రశ్న తలెత్తుతుంది. అప్పుడు ఇది లౌకిక భారతదేశం కాబట్టి ఇందులో మనం అందరం కలిసి చేసుకుందామనే ఆలోచన ఉండొచ్చు. కానీ ధర్మాలు అందుకు అంగీకరించవు. మత పెద్దలు కానివ్వండి ఎవరు దాన్ని సపోర్ట్ చేయరు. ఎవరి మతాన్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటూ ఉండటంలో ఇలాంటి విషయాలకి అంగీకరించరు. కాబట్టి ఇక్కడ ఒక ప్రశ్న అండి నాది. ఇది ఏదైతే మీరు చెప్పారో వక్ఫ్ బోర్డులో అనేది ముస్లిమేతరులు ఎలా అనేది ఉండకూడదు అని మీరు ఏదైతే అన్నారో అది ఆల్రెడీ బిల్లులో పొందుపరిచి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అమెండ్మెంట్ని దాన్ని సవరణని హోంమంత్రి గారు అసెంబ్లీలో కూడా ప్రతిపాదించారు. అది ఆమోదం కూడా పొందింది కదా. మరి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 4 అమెండ్మెంట్లు ఏదైతే ఇచ్చారో 4 అమెండ్మెంట్లని మరి ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది, బిల్లులో పొందుపరిచారు కూడా. ఇప్పుడు మీరు చెప్పిన అన్య మతస్థులు ఎవరు వక్ఫ్ బోర్డులో ఉండకూడదు అనేదానికి కూడా మరి ఇంకోవైపున ఎలాంటి ప్రతిపాదనలు చేయకుండా రాజ్యసభలో మాత్రం ఓటేసిన ఈ వైసీపీ నాయకులు బయటకు వచ్చి ఎందుకు గగ్గోలు పెడుతున్నారంటారు? మరి వాళ్ళకి సబ్జెక్టు ఉన్నదో లేకపోతే సరిగా నేర్చుకోరో, సరిగా సబ్జెక్టు విని మాట్లాడాలి. మీరు అన్నట్టుగా బాబు గారు ఏమన్నారు, రేపు రాష్ట్రానికి బిల్లు వచ్చినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేది మన చేతిలో ఉన్నప్పుడు మనమేమో
అన్య మతస్థులకు వీలు లేకుండా వాళ్ళనే మనోళ్ళనే ఇచ్చే విధంగా చేసుకుందామనే ఒక ప్రతిపాదన కూడా చెప్పడం జరిగింది. సరే ఎనీహౌ అండి, ఇప్పుడు చదువు తక్కువగా ఇల్లిటరేట్స్ పనులకు వెళ్ళే వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గం ఎవరంటే ముస్లిం సామాజిక వర్గం. ఈ ముస్లిం సామాజిక వర్గం అనేది బాగా వెనకబడిందని చెప్పేసి మీకు మొత్తం భారతదేశంలో మీకు పెట్టిన చాలా కమిటీలు కూడా నివేదిక ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా వడ్డీ తినకూడదు, వడ్డీ అవుద్ది, బ్యాంకులో వడ్డీ తినకూడదు కానీ, లేకపోతే సారాయి వ్యాపారం చేయకూడదు కానివ్వండి, ఇలాంటి రకరకాల వాళ్ళకి నిబంధనలు, వాళ్ళ యొక్క ఇస్లాం మతం ఇచ్చిన నిబంధనలను బట్టి దాన్ని ఫాలో చేసే టైంలో వాళ్ళు డబ్బుకి ప్రాధాన్యత ఇచ్చి కోట్ల రూపాయలు సంపాదించాలనే దాని మీద కాకుండా ఎక్కువగా ఏదో మన ప్రవక్త గారు చెప్పిన సిద్ధాంతాలని పాటించుకుంటూ వెళ్దామనే ఒక కామ్ గోయింగ్గా వెళ్ళాలనే ఉద్దేశంతో ఎక్కువగా ఉంటారు శాంతిపరంగా. అయితే మనది లౌకిక దేశం కాబట్టి మన మతాన్ని, మన కులాన్ని మనం ఆచరించాలి, ఎదుటి యొక్క మతాలను, ఎదుటి యొక్క కులాలను గౌరవించాలి అనే కాన్సెప్ట్ చాలా ముఖ్యమైనది మనది. అందుకనే మనం భిన్నత్వంలో ఏకత్వంగా మనం ఉంటున్నాము. ఆ భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటున్నప్పుడు మనం ఎప్పుడైనా సరే రేపటి రోజు ఇట్లానే భారతదేశం కంటిన్యూ అయ్యే విధంగా మతతత్వంగా మనం మతతత్వ దిశగా వెళ్లకుండా, మత ఛాందస్వాద పరంగా వెళ్లకుండా అలాంటి బిల్లుల్ని ఎప్పుడు కూడా మనం ప్రోత్సహిస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా ప్రభుత్వం మీదే భారం పడుతుంది. ఏ ప్రభుత్వం అయితే ఉన్నదో రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళనే ప్రశ్నించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళనే ముఖ్యంగా జవాబుదారీతనంగా అడుగుతూ ఉంటారు ప్రజలు. కాబట్టి ఆ యొక్క చిన్న దీన్ని బాబు గారు కూడా అట్లా వదిలేసి ఉన్నా బాగుండేదేమో అని మాకు అనిపిస్తూ ఉంటుంది. మరి రాజ్యసభలో మద్దతు ఇచ్చిన వైసీపీ నాయకులు బయటకు వచ్చి ప్రగల్భాలు పగలగటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? అదేనండి, అదే చాలా మంది కామన్గా ఏం చెప్తున్నారంటే ముస్లిమ్స్ ముందు నుండి ఒకడు వెనక నుండి ఒకటి కత్తితో పొడిచాడు మాకు అన్నట్టు చెప్తున్నారు. అది యాక్చువల్గా ఆ యొక్క విధానం అనేది వాళ్ళు ప్రగల్భాలు పలికి లోక్సభలో బిల్లు మేము వేయలేదని చెప్పేసి పేపర్లో నిండుగా రాసుకున్నారు. రెండో రోజు అట్ట చేశారు. కాబట్టి ఇక ఎవరిని నమ్మాలా, మైనారిటీల పక్షపాతి ఎవరిని నమ్మాలా అనే దిశగా అందరూ కూడా ఆలోచనలు పడిపోయారు. అంటే మేము యాక్చువల్గా చెప్పాలంటే బాబు గారు చాలా పథకాలు ఇచ్చారు, సంక్షేమ పథకాలు ముస్లిం మైనారిటీలకి. సుమారు 2014లో 22 పథకాలు దాకా ఇచ్చారు సుమారుగా. అన్ని పథకాలు ఇచ్చి ఆయనకు అసలు కుల మతాలు అయితే ఆ సంబంధించి అయితే ఆయనలో లేవు, బాబు గారిలో అయితే లేవు. కానీ మరి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అనే మాటని ఎక్కువగా వాడటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం బాగా అప్పుల్లో కూరుకుపోయి, లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఇది రేపు ఎట్లా ఉంటుంది, దీని యొక్క అంటే ఏమేమో ప్రాబ్లమ్స్ రాబోతున్నాయో లేకపోతే ఎట్లా ఉంటుందో అని ఆ ఆందోళన అనేది ముస్లిం మైనారిటీలో ఉంది. దాన్ని కూడా తొలగించే బాధ్యత బాబు గారు ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితి నేడు వారి మీద బాగా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి అలాగే చూస్తే కనుక ఇది ఒక అంశం. కాసేపు కనుక చూస్తే ఇప్పుడు కొత్త అంశం వచ్చేతలకి లిక్కర్ స్కామ్. మిథున్ రెడ్డి సుప్రీంకోర్టుకి అయితే వెళ్ళారు నాకు బెయిల్ కావాలని. సుప్రీంకోర్టులో కూడా ఆల్మోస్ట్ ఎదురు దెబ్బ తగిలే పరిస్థితి. ఎలా చూడాలంటారు? అసలుకి మాకేం పాపం తెలీదు, మేము అమాయకులం అని చెప్పేవాళ్ళు ఎలా చూడాలంటారు దీన్ని? అంటే రకరకాల గవర్నమెంటే షాపులు పెట్టి అమ్మకం, అందులో ఫోన్పేను గూగుల్ పే ఛాన్స్ లేదు, డైరెక్ట్ క్యాషే. అసలు దారుణంగా లిక్కర్ స్కామ్ అంటే ఇంకా ఉండకుండా ఎలా ఉంటుందండి చెప్పండి? ఆ యొక్క రకరకాల పేర్లు, ఆ కొత్త పేర్లు, కొత్త బ్రాండ్లు, బయట వేరే కూడా ఇక్కడికి రావటానికి లేదు, రాష్ట్రానికి మంచి కంపెనీలు రావటానికి లేదు. ఏది పెడితే అదే ఇష్టమైన రేట్లు అనమాట. ఇష్టమైన రేట్లు ఇంకా ఏం కొంటారు చెప్పండి? అలాంటి దారుణమైన లిక్కర్ని దారుణంగా చేసిన వైసీపీ ప్రభుత్వం ఏంటి ఈరోజు లిక్కర్ స్కామ్ అనే దాంట్లో అది వాళ్ళకి కొత్త ఏమి కాదేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఏమీ లేకపోతే వాళ్ళు అంత దాకా ఇప్పుడు చట్టం తన పని దాన్ని చేసుకెళ్తుంది అనేది చట్టం అందరికీ సమానంగానే పనిచేసిద్ది. చట్టం మీద గౌరవం ఉన్నోళ్ళైతే చట్టానికి లోబడి ఉంటారు. కాబట్టి వాళ్ళలో ఏ విధమైన తప్పిదం లేకపోతే వాళ్ళు ఈ రకంగా వాళ్ళు సమర్థించుకోవడం తప్పితే వేరేదైతే నాకేం కనబడట్లా.